రోబో పరిజ్ఞానం ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థులు వార్ఫీల్డ్ సైన్స్ రోబోను తయారు చేసి ప్రదర్శించారు. రోబో కోసం వాడిన టెక్నాలజీని, దాని పనితీరును విద్యార్థులు వివరించారు. ఈ రోబో తయారీకి 40,000 రూపాయలు ఖర్చయింది. త్వరలోనే పూర్తి స్థాయి రోబోను రూపొందిస్తామని విద్యార్థులు చెప్పారు. ఎక్కడ దాక్కున్నారో లోపల, ఎక్కడ ఎలా ఉన్నారు, ఏ పొజిషన్ ఉన్నారు ఏం తెలియదు. సో అప్పుడు వాళ్ళకి ఏ వేస్ లేవు వెళ్ళడానికి. సో ఎక్కడ టార్గెట్ ఉందో, ఎక్కడ వెళ్ళాలో ఒక తెలియదు. సో అప్పుడు నాకు అనిపించింది, అలాగే పోలీసులు ఎవరికన్నా ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్ లేదో అక్కడ వెళ్ళకుండా ఒక ఏదైనా చిన్న బాట్ని పంపించి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, టెర్రరిస్ట్ ఉన్నారో, వచ్చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కుంది ఒక సినారియో తీసుకుంటే దాన్ని బట్టి వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి ఈజీ స్టెప్ అవుతుంది. సో ఆ థాట్తో మేము ఇది రూపొందించాము. ఒక మనిషి అనేది లోపలికి వెళ్ళకుండా మొత్తం అన్ని పనులు, మనిషి చేసే పనులు, ఒక ఫోర్సెస్ చేసే పనులు ఎంత చేసి బయటకు వచ్చేస్తుంది. అక్టోబర్లో జరగబోయే జీవ వైవిధ్య సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. మన దేశం తరపున ఈ సదస్సులో ప్రగతి గ్రీన్ విడోస్ లిమిటెడ్ కు చెందిన జీబీకే రావు పాల్గొంటున్నారు. సదస్సులోనే వివిధ దేశాల ప్రతినిధులకు 100 ఏళ్లుగా ఇక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని సదస్సులో వివరిస్తానని రావు చెప్పారు. అక్టోబర్ 4, 6 తేదీల్లో జీబీకే రావుతో వివిధ దేశాల అధ్యక్షులకు, మేయర్లకు ప్రెజెంటేషన్ ఇప్పించాల్సిందిగా యుఎన్ఓ నుంచి కమిషనర్ కృష్ణబాబు ఆదేశాలందాయి. ఔషధ మొక్కల పెంపకంలో ప్రగతి నాలెడ్జ్ పార్క్ చేసిన సేవలకు గాను టాలెంటెడ్ కన్జర్వేటివ్ అవార్డును జీబీకే రావు అందజేస్తారు. ఇక హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఎన్నో ఏళ్ల నుంచి ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. నిజాం వారసులకు సంబంధించిన మక్బర్ కు ఎదురుగా ఉన్న నిర్మాణాలు మెట్రో రైల్ మార్గానికి